బాగున్నావు కదా? థ్యాంక్ యూ. నాకు చెప్పవా? నువ్వు బాగున్నావు నిజంగానే. వద్దులే ఇంకా అడిగి తప్పించుకోవడం ఇది నాకెందుకు. వీడేంటి బాబోయ్ అని అనుకునేలాగా చేశానంట. వావ్ రాధా, నీ గురించి నిజం చెప్తానా? కావాలని చేయించుకుంటున్నావు రాధా నువ్వు. వెళ్ళి చేసాం ప్లీజ్. కొట్టక్క ఎంతో వింటావా? ఇంకా పెట్టలేదు. నువ్వు సరిగ్గా పెట్టు ఫేస్. బ్రో ఇది కూడా నా బ్రో. ఎందుకు బ్రో? ఏం చెప్పాలి తెలియట్లా. అంత చలిలో కూడా చాలా హాట్గా కనిపించింది ఆ రోజు. ఓ ఫైటా? ఎప్పుడు అవ్వలేదు అని అడిగి చెప్తా. సుధీరే పాపం ఎక్కువ కాంప్రమైజ్ అవుతా ఉంటాడు. చెప్పు. అంతేగా అంతేగా. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ చెప్పు. బాబు సగమే చెప్తుంది బ్రో, అన్ని అబద్ధాలు చెప్తుంది. లేదు అబద్ధాలు ఇన్ ద సెన్స్ హాఫ్ ట్రూత్. అది అంత ఆలోచించి చెప్తాను రాదా. బిహేవియర్లో ఏమి లేవు, ఎప్పుడు గొడవపడుతున్నట్టు. రాధా గురించి మాట్లాడాలంటే ఒక డైలాగ్ ఉంటుంది, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. హాయ్, దిస్ ఇస్ రాధా. హాయ్, నా పేరు సుధీర్. ఈ రోజు అయితే అసలు చాలా డ్రీమ్లా అనిపిస్తుంది. బికాజ్ ఐ నెవర్ థాట్ ఈ ఇయర్ పర్టికులర్లీ పెళ్ళికి రెడీ అవుతాను ఆర్ ఎంగేజ్ అవుతాను అని. బికాజ్ ఐ నెవర్ ప్లాన్ ఫర్ దిస్ ఈ ఇయర్లో. లవ్ స్టోరీ యాక్చువల్లీ చాలా వియర్డ్గానే స్టార్ట్ అయింది. నేను రాధాని ఫస్ట్ టైం చూడడం ఆల్మోస్ట్ 3 years బ్యాక్. ఒక లేట్ నైట్ ఈవినింగ్ మా అపార్ట్మెంట్కి రూమ్ కోసం వచ్చింది అనమాట. చూసింది ఒక కోల్డ్ టెంపరేచర్ అయినా తను మాత్రం చాలా హాట్గా కనిపించింది ఆ రోజు. సరేలే మనకు పడదలే అనుకున్నాను ఆ రోజు. ఈరోజు పక్కన కూర్చొని స్టార్టింగ్ తిను అంటే నాకు అసలు నచ్చేవాడే కాదు. ఐ యూజ్ టు హేట్ హిమ్ లిటరల్లీ. బికాజ్ తనకి ఓసిడి ఇష్యూ ఉందన్నమాట. నాకు క్లీనింగ్ హ్యాబిట్ ఉంది, తనకి అన్క్లీన్లీనెస్ హ్యాబిట్ ఉంది. దాన్ని తను ఓసిడిగా మార్చేసింది. అది నిజం కాదు. ప్రతిదీ అది క్లీన్ చేయి, ఇది క్లీన్ చేయి. అండ్ జర్మనీలో హౌస్ మైస్టర్ అనేది ఉంటుంది. ఈ పర్సన్ అది హౌస్ మైస్టర్. ఏంటి నా బుర్ర తినేస్తున్నాడు ఈ అబ్బాయి అని మా ఫ్రెండ్స్ అందరికీ డైలీ కాల్స్ చేసి తన ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట క్లియర్గా. ఆ అబ్బాయి ఉన్నాడే పెద్ద విధవా, అలాగా ఏమేమి బూతులు ఉన్నాయో అన్ని బూతులతో పిలిచి మరీ క్లియర్గా వినిపించేలాగా మాట్లాడుతుంది. బట్ తనకు అప్పుడు ఆ టైంలో తెలియదు మాట్లాడుతుంది అని, నాకు వినిపిస్తుంది అని. ఆ మూమెంట్ ఇప్పుడు తలుచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే అమ్మాయి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం రెడీగా అయిందని చెప్పి. తినలో బాగా నచ్చే విషయం ఏంటంటే యాక్చువల్లీ నాకు రెడ్ రోసెస్ అంటే చాలా ఇష్టం, ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. నా బర్త్డే అప్పుడు లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ నీకు ఇష్టం అంటే నేను ఇలా రెడ్ రోజెస్ ఇష్టం అని చెప్పాను. ఫ్రమ్ దెన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఫ్లవర్ వాజ్ అయితే ఖాళీగా లేదు. హీ ఆల్వేస్ గెట్స్ మీ ఫ్లవర్స్, రెగ్యులర్గా తీసుకొస్తాడు. అలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటేనే ఫ్యూచర్లో హీ కెన్ అండర్స్టాండ్ మీ ఆర్ ఇవన్నీ బాగుంటాయని నాకు అర్థమైంది. ఏదైనా చెప్పినా సరే, ఈవెన్ చిన్న చిన్న డీటెయిల్స్ అన్నా సరే, హీ ఆల్వేస్ రిమెంబర్స్ దెమ్. ప్రతి స్టేజ్లో తిను డీల్ చేసే విధానం, లైక్ నన్ను చూసుకునే విధానం, కామ్ డౌన్ చేసే ప్రాసెస్, ఎవ్రీథింగ్ నాకు చాలా ఇష్టం తనలో. నాకు మంచిగా అనిపించిన బెస్ట్ మూమెంట్స్, ఫస్ట్ది మా అమ్మగారు పెళ్ళి కొప్పుకున్నప్పుడు, సెకండ్ది వీళ్ళ పేరెంట్స్ పెళ్ళి కొప్పుకున్నప్పుడు. నేను మా ఇద్దరు జర్నీలో బెస్ట్ మూమెంట్స్ అంటే ఆ 2 మూమెంట్స్ అనే చెప్తాను. బోత్ సేమ్ ప్రయారిటీనే, కానీ 2 మూమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ డెసిషన్ వల్ల మేము ఇద్దరం ఈ స్టేట్లో ఉన్నాం ఈరోజు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్ పర్టికులర్ మూమెంట్స్. లేదు, బిహేవియర్లో అయితే యాక్చువల్గా తన కేరింగ్ చాలా ఇష్టం నాకు. చూసుకుంటుంది, ఓపికనేసేపు చూసుకుంటుంది, తర్వాత దొబ్బేమంటుంది. నాకు రాధాలో బాగా ఇష్టమైన తన కళ్ళు. తను ఏడుస్తున్నప్పుడు కానీ, నవ్వుతున్నప్పుడు కానీ, తనకైనా కావాలన్నప్పుడు కానీ, తనకైనా నెసెసిటీ ఉందన్నప్పుడు కానీ ఫస్ట్ రియాక్ట్ అయితే ఆ కళ్ళే. కళ్ళలో చూసి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే నాకు మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది తనకి ఏం కావాలి. ఓకే, తనకి నెక్స్ట్ సెకండ్ ఏడుపు వస్తుంది, నెక్స్ట్ సెకండ్ కోపడుతుంది,
నెక్స్ట్ సెకండ్ బాధపడుతుంది అనేది ఇన్ఫర్మేషన్ అంతా తన కళ్ళలోనే ఈజీగా అర్థమవుతుంది. అండ్ హీఈస్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ పర్సన్. నేనైతే మంచి ఫ్యామిలీ పర్సన్ రావాలనుకున్నా, అదే జరిగింది. తనతో మాట్లాడడం కన్నా గొడవ పడడంలోనే ఎక్కువ ప్రేమ కనిపిస్తుంది నాకు అని అనిపించింది. ఆ గొడవల్లోనే మాకు ఎక్కువ ప్రేమ ఉందని అప్పుడే అర్థమైంది. ఎక్కువ తనని మిస్ అవ్వడం. ఇది గుర్తుపెట్టుకుంటా సుధీర్, ఇంకొకసారి గొడవ పడినప్పుడు ఏంటి అరుస్తున్నావు అన్నావనుకో, ఇది రికార్డ్ చేశారు కాబట్టి ఇదే ప్లే చేస్తూ ఉంటా. అప్పుడు మళ్ళీ అది చెప్పి ఎందుకు గొడవ పడుతున్నాం. ఐ థింక్ ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ హిమ్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ హర్. అదేంటో గాని ఉన్న పాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా తరాల నాటి కోపమంతా ఏరుపేగా, నాకంటూ ఒక్కరైనా లేరుగా, నన్నంటుకున్న తారవేనువా, నాకున్న చిన్ని లోకమంతని పిలుపేగా, తేరిపార చూడసాగే దూరమే, ఏది ఏది చేరే చోటనే సాగే చలములాగేనే, వెనకే మనని చూసేనే, చెలిమి చేయమంటూ కోరేనే, వేగమడిగి చూసేనే, ఆలుపే మనకి లేదనే, వెలుగులైన వెలిసిపోయేనే. కాగా వేడుకేగా వెక్కువెప్పుడు తెలీదుగా, చందమామ మబ్బులో దాగిపోడా, ఏ వేల పాల నీకు లేదా అంటూ వద్దనే అంటున్నదా, సిగ్గులోన అర్థమే మారిపోదా, ఏరి కోరి చేరసాగే కౌగిలే, ఏది చేరే చోటనే కౌగిలిరుకు ఆయనే, తగిలే పసిడి ప్రాణ